బీఆర్ఎస్ లో అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. తాజాగా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో ఇద్దరు నేతల మధ్య గొడవ జరిగింది. పార్లమెంట్ ఎన్నికల ముందు వివిధ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తోంది బీఆర్ఎస్. తాజాగా సికింద్రాబాద్ నియోజకవర్గం కోసం తెలంగాణ భవన్లో ఓ సమావేశం ఏర్పాటు చేశారు. అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలోనే ఇద్దరు నేతల మధ్య గొడవ జరిగింది. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, పార్టీ నేత రావుల శ్రీధర్ రెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మాగంటి మాట్లాడుతుండగా అడ్డుకున్నారు శ్రీధర్ రెడ్డి. దీంతో శ్రీధర్ రెడ్డిని దూషించారు మాగంటి గోపీనాథ్. దీంతో ఇద్దరి మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత ఇద్దరు నేతలకు సర్ది చెప్పారు తలసాని. ఈ ఇద్దరు బీఆర్ఎస్ నేతల మధ్య అసెంబ్లీ ఎన్నికల నుంచే విభేదాలు మొదలయ్యాయి. జూబ్లీహిల్స్ సీటు విషయంలో మాగంటి, శ్రీధర్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు కొనసాగింది. గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్ సీటు కోసం ప్రయత్నించారు శ్రీధర్ రెడ్డి. అయితే ఆ సీటు మాగంటి గోపీనాథ్ కు బీఆర్ఎస్ కేటాయించింది. అక్కడి నుంచి విజయం సాధించారు మాగంటి. అయితే అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి రాజుకున్న విభేదాలు పార్లమెంట్ ఎన్నికల వరకు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం సమావేశంలో ఈ ఇద్దరి మధ్య ఉన్న విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. దీంతో బీఆర్ఎస్ అధిష్టానం తలపట్టుకుంటోంది.